ఎట్లా వచ్చింది మంట? అదే గిన్నె కలుపుతున్నా, గిన్నె కలుపుతున్నా ఆయన వచ్చి గ్యాస్ ఇప్పిండు, కుర్చీ లేపని మిట్టి ఎంతసేపటికి వెళ్ళింది? సప్పుడు ఎంతసేపటికి వచ్చింది? బయటకు వచ్చినాక వెళ్ళిందా? లోపల ఉన్నప్పుడే వెళ్ళిందా? బయట ఉన్నావా? నా పేరు ఆర్ మధుకర్ రెడ్డి, లీడింగ్ ఫైర్మెన్. ఈరోజు పరివార్ బిర్యానీ హౌస్ లో అగ్ని ప్రమాదం గ్యాస్ లీకేజ్ వల్ల అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. వెంటనే వాళ్ళు లోకల్ ఆలేరు ఫైర్ స్టేషన్ సమాధానం అందించడం జరిగింది. వాటర్ తో పాటు సిబ్బంది అందరం కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి రావడం జరిగింది. ఇక్కడ లోపల గ్యాస్ లీకేజ్ వల్ల ప్రమాదం జరిగినట్టు అంచనా వేశాము. 2 lakhs వరకు నష్టం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఇంకా అంచనా వేయాల్సింది. దాని బిల్డింగ్ కూడా 2 lakhs వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు. క్రాక్స్ వచ్చినాయని దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. ఈ ఎండాకాలం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ కానీ లీకేజ్ కానీ ఇలాంటి జరగకుండా సిలిండర్లు వాడాలి. CO2 ఎక్స్టింగ్విషర్ కానీ, DCP ఎక్స్టింగ్విషర్ కానీ, ఫోమ్ ఎక్స్టింగ్విషర్ కానీ అన్ని దగ్గర అందుబాటులో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరియు హోటల్ వాళ్ళు, రెసిడెన్సీ వాళ్ళు కిరాయికి ఇచ్చేటప్పుడు కూడా చూసుకొని వెంటిలేషన్ ఉండాలి, బిల్డింగు మరియు ఎలక్ట్రిషియన్ సరిగా ఉండాలి. గ్యాస్ లీకేజ్ కాకుండా ప్రమాదాలు చూసుకోవాలిగా ఆలయ అగ్నిమాపక కేంద్రము కోరుచున్నారు.